చూస్తున్నాం. నేడిగట్టులో డ్యామేజ్ అయిన 17, 18 గేట్లను నిపుణులు ఎత్తనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిల్ బీమ్స్, వాల్ ప్లేట్లు, గజ్జర్లకు సంబంధించి సిబ్బంది క్లీన్ చేశారు. వరదకు అడ్డంకి లేకుండా గేట్లను ఎత్తాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశించిన నేపథ్యంలో నిర్మాణ సంస్థ 2 రోజుల్లో పూర్తి గేట్లను ఎత్తనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, మేడిగడ్డ డ్యామేజ్ అయిన 17, 18వ గేట్లను నిపుణులు ఎత్తనున్నారు. దాని గురించి అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుశ్రీ, వర్షాకాలం మొదలు కాబోతోంది. ఇక వరదలు వస్తే ఆ గేట్లు కనుక ఫ్రీ ఫ్లో లేకుంటే పూర్తిగా 7వ బ్లాక్ అంతా కూడా వరదల్లో కొట్టుకునే పరిస్థితుంది. అందుకే తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా గేట్లన్నీ ఎత్తి ఫ్రీ ఫ్లో ఉండేలా చూడాలంటూ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. సో అందులో భాగంగానే 18, 19, 20వ గేట్లు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యం లోపల వారం రోజుల క్రితము 14వ గేట్ లిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు శ్రమించి ఆ గేటును లిఫ్ట్ చేశారు. అయితే అక్కడ ఎటువంటి మెకానికల్ ప్రాబ్లం రాకపోవడం, మరింత ఆ గడ్డర్ లోపల ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో సింకింగ్ ప్రధానంగా జరిగినటువంటి 18, 19, 20 పిల్లర్ల అడ్జసెంట్ పక్కనే ఉన్నటువంటి ఈ 17, 18 గేట్లను ఈరోజు ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉదయం నుంచి దానికి సంబంధించి ఆ సిల్వాల్స్ కావచ్చు, వాల్ ప్లేట్లు, పూర్తిగా గడ్డర్లన్నీ కూడా క్లీన్ చేశారు. అయితే ఈ రోజున సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ సంబంధించినటువంటి నిపుణుల బృందం రావాల్సిందే. అయితే షెడ్యూల్ ప్రకారం 12:30 గంటలకే మేడిగడ్డకు చేరుకొని ప్రస్తుతం ఈ 2 గేట్లు ఏదైతే సింకింగ్ ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పక్కనే ఉన్న అడ్జసెంట్లు ఉన్నటువంటి ఈ 2 గేట్లు ఎత్తే విషయాన్ని కూడా మెకానిజంను కూడా వాళ్ళంతా దగ్గరుండి పర్యవేక్షించి ఉండేది. కానీ షెడ్యూల్ మించినా కూడా ఇప్పటివరకు అధికారులు రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతం ఆ కమిటీకు టెక్నికల్ టీం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ 2 కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా కనుక లిఫ్ట్ చేయగలిగితే ఈ యొక్క 8వ బ్లాక్లో ఉన్నటువంటి మిగతా ఇంకొక 5 గేట్లు కూడా పూర్తిగా లిఫ్ట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన విధంగానే ఒకవేళ వరదలు వచ్చినప్పటికి కూడా ఎటువంటి ప్రాబ్లం, మరింత డ్యామేజ్ జరగకుండా వాటర్ని కూడా బయటికి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 7వ బ్లాక్కు సంబంధించి దాదాపు ఉన్నటువంటి ఈ 11 గేట్లకు సంబంధించి ముందున్నటువంటి అటు సిమెంట్ బ్లాకులు, డౌన్ వైపు ఉన్నటువంటి సీసీ బ్లాకులు అన్నీ కూడా ప్రస్తుతం తొలగింపు కూడా జరుగుతుంది. అది అన్ని తీసిన తర్వాత రాఫ్ట్ అడుగు భాగంలో బేస్మెంట్ పక్కన ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా ఎత్తివేసిన తర్వాత దానికి సంబంధించి కెమికల్ గ్రౌటింగ్ కూడా చేసే అవకాశం మరి 15 రోజుల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ వైపుగా చర్యలు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ఈ 2 గేట్లు లిఫ్ట్ అయితే మాత్రము రాఫ్ట్ పై మరింత ప్రభావం పడుతుందా? ఒకవేళ గేట్లు లిఫ్ట్ చేస్తే, ఒకవేళ పడకపోతే మాత్రం మిగతా గేట్లను లిఫ్ట్ చేస్తూ ఒకవేళ కనుక ఏదైనా ఎఫెక్ట్ కనుక అక్కడ ఇబ్బంది కలిగితే మాత్రం మరొక టెక్నికల్ టీం ద్వారా విచారించిన తర్వాత దానికి సంబంధించి మరమ్మతులపై కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ 2 గేట్లు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ అయితే మాత్రం మరమ్మతులు అనేది త్వరితగతిన కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది రేణుశ్రీ. అయితే మరోవైపు ఆల్రెడీ అంటే గేట్స్ ఎత్తడంలో ఏమైనా ఇబ్బంది తలెత్తినా కానీ ఆ గేట్లను తొలగించండి అని చెప్పి కూడా ఆ నివేదికలో పేర్కొనటం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ ఏంటి వేణు? అంటే ఒకవేళ గేట్లు కనుక లిఫ్ట్ కాకుండా పూర్తిగా స్టక్ అయిపోయి ఉంటే గడ్డర్లతో పాటుగా పూర్తిగా సీల్స్ అన్ని కూడా తొలగించాల్సి ఉంటుంది. అంటే అవి తొలగించాల్సి వస్తే మాత్రం పూర్తిగా అక్కడ బ్లాస్టింగ్ మెకానిజం కానీ డైమండ్ కటింగ్ మెకానిజం కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బోల్ట్ అన్నీ కూడా తీసివేసిన తర్వాత వాటిని అక్కడి నుంచి తొలగించాలన్నా కూడా పూర్తి స్థాయి మెషినరీ రావాల్సి ఉంటుంది. అంటే ఆ స్థాయిలో అక్కడ ఒక ఏరియాకు సంబంధించి మొత్తంగా కూడా వాటర్ రాకుండా దాన్ని కట్టుదిట్టం చేసిన తర్వాతనే భారీ మెషినరీ సాయంత్రం లోపల ఆ గేట్లను అక్కడి నుంచి తీసేయాల్సి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితి వస్తుందా, లేకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గేట్లు పూర్తిగా లిఫ్ట్ అవుతాయి అనేది ప్రస్తుతం అధికారులు టెక్నికల్ టీం పరిశీలిస్తుంది. సో అది కనుక సక్సెస్ అయితే మాత్రము ఆ ఫ్రీ ఫ్లో మూవ్మెంట్ ఉండే విధంగా ఎన్డీఎస్ఏ చెప్పినట్లుగా అక్కడ ఎటువంటి మరింత డ్యామేజ్ పెరగకుండా చేసే అవకాశం. కానీ ఒకవేళ కనుక ప్రాబ్లం కనుక వచ్చుంటే గేట్లను తొలగించడానికి దాదాపుగా మరో 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఆ లోపున వర్షాకాలం వస్తుంది, పూర్తిగా వరదలు జూన్ ఎండింగ్, జూలై లోపల పూర్తిగా వరదలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకవేళ కనుక గేట్లు లిఫ్టింగ్ లోపల ప్రాబ్లం వస్తే
గేట్లను తొలగించాలన్నా కూడా దాదాపు 2 నెలల సమయం పడుతుంది. అంటే ఆలోపు వరదలు పెరిగి డ్యామేజ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ తాత్కాలిక మరమ్మతుల కోసం ఏదైతే ప్రణాళిక వేస్తుందో నిర్మాణ సంస్థ కానీ ప్రభుత్వం కానీ దానికి పూర్తి స్థాయి లోపల అవి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని లోపల ఈ 2 గేట్లు లిఫ్ట్ అయితేనే దానికి సంబంధించి ప్రణాళిక యాజ్ పర్ ద ప్లాన్ ఆ యొక్క లిఫ్టింగ్ తర్వాత గ్రౌటింగ్ అదేవిధంగా అక్కడ చేయాల్సినటువంటి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉంటుందా, లేకపోతే ప్రాబ్లం వస్తే తర్వాత ఏం చేయాలి, ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ తీసుకున్న దానిపై కొంత క్లారిటీ తర్వాతే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గేట్లు లిఫ్ట్ చేయడానికి సంబంధించినటువంటి అంశం లోపలే వాళ్ళు కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అందులో ప్రాబ్లం ఏర్పడితే దాదాపు రాఫ్ట్కు సంబంధించి కింద రాఫ్ట్ భాగం దాదాపు 6 పిల్లర్లు డ్యామేజ్ అయినాయి. అంటే 14 నుంచి మొదలుకుంటే 21 గేట్ వరకు కూడా పూర్తిగా ఈ గేట్లని కూడా తొలగించాల్సి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మరొక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప దానికి సంబంధించి ముందడుగు వేసే అవకాశం లేదు. కానీ మొత్తానికి టెక్నికల్ టీం వచ్చిన తర్వాత ఏదైనా ఆల్టర్నేటివ్ సూచిస్తారా, లేకపోతే గేట్లు లిఫ్ట్ కాకుండా ఉంటే వాటర్ను డైవర్ట్ చేస్తారా? ఎందుకంటే 6వ బ్లాక్ కావచ్చు లేకపోతే 5వ బ్లాక్ కావచ్చు, వాటి సైడ్ ఏమన్నా డైవర్ట్ చేసే అవకాశం ఉందన్న దానిపై కూడా కొంత క్లారిటీ ఈ యొక్క లిఫ్ట్ చేసిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కూడా కొంత క్లారిటీ టెక్నికల్ టీం వచ్చిన తర్వాత అయితే వచ్చే అవకాశం ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ వేణు.